హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ పెస్ట్ కంట్రోల్. సో ఫ్రెండ్స్, ఒక రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్స్ ఇన్ ద సెంట్ మనకు జరగలేదు. సో వన్ ఆఫ్ అవర్ పెస్ట్ కంట్రోల్ పర్సన్, అంటే తెలిసిన వాళ్ళు, వాళ్ళకి జరిగింది. సో ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ ఆల్. అయితే రీసెంట్గా ఒక పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వరంగల్ లొకేషన్లో మనకి పెస్ట్ కంట్రోల్ చేశారు. పెస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత ఆ ఇంట్లో మనకి ఒక ఓల్డర్ కస్టమర్ ఉండడం వల్ల ఇది ఏదైతే కెమికల్ వాడారో వాళ్ళు, ఆ కెమికల్ హై డోసేజ్ ఉండడం వల్ల షీఈ్ అన్ ఆస్తమా పేషెంట్ ఉండడం వల్ల ఇటువంటి హెల్త్కి సమ్ నెగిటివ్ స్మెల్ ఆర్డర్ ఇచ్చేవి ఇవన్నీ కూడా వాళ్ళకి అంత వర్కౌట్ అవ్వు. దే ఆర్ మచ్ వెరీ సెన్సిటిబుల్. సో మనము అది వాడడం వల్ల వాళ్ళకి మైల్డ్గా ఎఫెక్ట్ అయ్యారు. దే హ్యావ్ గాట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ రియలైజ్డ్ దట్ మనం ఇంట్లో యూజ్ చేసే డొమెస్టిక్ పర్పస్ కెమికల్స్ వేరే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనము పొలంలో, అంటే గార్డెనింగ్కి, ఫీల్డ్స్లో, పంట పొలాల్లో రైతులు పండిస్తారు కదా, దానికి వాడేవి వేరే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ద క్లియర్ కట్ డిఫరెన్స్ అండి. సో ఇక్కడ చాలామంది కస్టమర్స్కి అవగాహన లేక ఎవరైతే దే ఆర్ ఎఫోర్డబుల్ అండ్ రీజనబుల్ ప్రైస్ వాళ్ళకి ఇస్తారో, అంటే పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలని విల్లింగ్ ఉన్నప్పుడు వాళ్ళు సో అండ్ సో కంపెనీస్కి ఫోన్ చేస్తారు. ఎవరైతే వెరీ లో అండ్ రీజనబుల్ ప్రైస్ ఇస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, నేను అది ఇవ్వడం తప్పనట్లేను. బట్ చాలా వరకు ఈ పెస్ట్ కంట్రోల్స్ ఏ విధంగా అయిందంటే మార్కెట్లో, ఈవెన్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ లైసెన్స్, ఈవెన్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ట్రైనింగ్ రిగార్డింగ్ ద పెస్ట్ కంట్రోల్ ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్. వాళ్ళనేది ఈ పెస్ట్ కంట్రోల్ లైక్ కంపెనీస్ లైక్ చిన్న చిన్న స్టిక్కర్స్ క్రియేట్ చేసి ప్రతి గేట్ కతికేయడం, ఆర్ ఎల్స్ పాంప్లెట్ క్రియేట్ చేయడం, లైక్ డాష్ బోర్డ్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ద్వారా వాళ్ళు మార్కెట్లో వస్తున్నప్పుడు, కస్టమర్స్ ఆల్సో, నేను చాలాసార్లు ప్రతిసారి చెప్పేది ఒకటే, కస్టమర్కి అవగాహన లేనంత వరకు అంటే ఏ కంపెనీ వాళ్ళైనా కూడా చెప్పేది మనకి నిజమా రాంగా అని చెప్పేసి మనకి అర్థం. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పేది కూడా రైటా రాంగ్ అని చెప్పేసి అర్థం కాదు. సో నేను ఒక చిన్న నేను యాక్చువల్ BSc అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ యాజ్ వెల్ MSc ఇన్ అగ్రికల్చర్ డిస్కంటిన్యూడ్. సో ఐ వాంట్ టు గివ్ యూ సమ్ డిస్క్రిప్షన్ అండ్ మినిమం ఒక అవగాహన ఇద్దామని చెప్పేసి నేను చిన్న ఒక వీడియోలా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, డొమెస్టిక్గా ఇంటి పర్పస్గా వాడే మెడిసిన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయండి. దానికి మైల్డ్ అంటే లో డోసేజ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు క్లోరో తీసుకుందాము. క్లోరో డొమెస్టిక్ పర్పస్ వాడేది వేరే ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు 20% EC ఆర్ TC, అంటే 20% ఎమైసబుల్ కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఉంటాయండి. జస్ట్ హౌస్ హోల్డ్ పర్పస్ వాడేవి. అట్ ద సేమ్ టైం ఈ క్లోరో అనే మెడిసిన్లో 50 అనేది కూడా ఉంటుంది. అది ఫీల్డ్ అండ్ గార్డెనింగ్ పర్పస్లో యూజ్ చేస్తాము. సో ఇప్పుడు చాలామంది చేస్తున్నప్పుడు మనకి ఏది తక్కువ రేట్ పడితే ఆ మెడిసిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది తప్పండి, వాళ్ళకి అవగాహన లేదు, ట్రైనింగ్ లేదు, అటువంటి వాళ్ళు యూజ్ చేస్తారు. దానివల్ల కలిగే సైడ్ హెల్త్ ఇష్యూస్, రెసిడ్యూల్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుందండి. మనం ఏదైతే మెడిసిన్ యూజ్ చేస్తున్నామో దాని అవశేషాలు అనేది మనం ఇంట్లో వాడిన తర్వాత అలాగే ఉండిపోవడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ DDT, BHC అని చెప్పేసి, దీస్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. అది యూఎస్లో బ్యాన్ చేశారు. అది 1960s ఆ ఎరాలో ఇవి యూజ్ చేయడం వల్ల చాలా మమ్మల్స్ కావచ్చు, పక్షులు, బర్డ్స్, ఇవి చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయి. వాటి పాపులేషన్ కూడా ఎక్స్టింక్ట్ అవ్వడానికి దగ్గరలో ఉండే. సో అప్పుడు ఆ గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. ఒకటే కెమికల్ కాదండి, ప్రతి మెడిసిన్లో చాలా వరకు కార్సినోజెనిక్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ని కలిగించే మూలకాలు. సో మనకి ప్రతి యూజ్ చేసే మెడిసిన్కి, ఇప్పుడు మనము మన హెల్త్ రిలేటెడ్ మెడికల్ తీసుకుంటే ICMR అనేది ఇట్ ఈస్ అన్ రెస్పాన్సిబుల్ అథారిటీ. అది గైడ్లైన్స్ ఎప్పటికీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అట్లాగే ప్రతిదీ ఈ కెమికల్స్, హౌస్ హోల్డ్ పర్పస్ కెమికల్స్ యూజ్ చేయడమా, లేకుంటే డొమెస్టిక్ పర్పస్, గార్డెనింగ్ పర్పస్, ఫీల్డ్ పర్పసెస్, ఇంకా పెస్టిసైడ్ షాప్స్, ఇవన్నీ డిఫరెంట్. ఈ పెస్టిసైడ్స్ని డీల్ చేస్తున్నప్పుడు దీనికి ఒక రెగ్యులేటింగ్ అథారిటీ ఉంటుంది. అది గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంది. అది ఏదైతే ఫిక్స్డ్ డోసేజ్ ఎగ్జాంపుల్గా 2.5 ml పర్ లీటర్ డోసేజ్ అని చెప్పేసి అది రికమెండ్ చేస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ చాలా వరకు డోసేజ్ అంతే ఉంటుందండి. కాకపోతే వైల్ కమింగ్ టు పెస్ట్ కంట్రోల్ కంపెనీస్ వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తారు తెలుసా? 2.5 ml కాదండి, నియర్లీ 50-100 ml పర్ లీటర్. దీనివల్ల ఏ విధంగా సైడ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఒక్కసారి యూట్యూబ్లో చూడండి, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ రిగార్డింగ్ హౌ వి ఈవెన్ ఇఫ్ యూజ్ కెమికల్ పెస్టిసైడ్స్ ఇన్ ద హౌస్ అని చెప్పేసి.
సో మనం యూజ్ చేయాల్సింది లో డోసేజ్లో యూజ్ చేయాలి. మోస్ట్ ప్రాబ్లీ మనం ఆర్గానిక్ వేలో వెళ్ళాలి. ఆర్గానిక్ వేలో పాసిబుల్ కాకపోతే మనకి చాలా కెమికల్స్ ఉన్నాయండి ఆర్గానిక్లో. కెమికల్స్ అనొద్దు, మెడిసిన్స్ అంటారు. మనకి క్రైసాంథెమమ్ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు, నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ విధంగా ఒకవేళ ఆర్గానిక్లో పాసిబుల్ కాకపోతే ఐపీఎం మాడ్యూల్ అని ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. అంటే మనం అందులో ఆర్గానిక్ యూజ్ చేస్తాము, ఇన్ఆర్గానిక్ యూజ్ చేస్తాము. ఈ రెండు పాసిబుల్ కానప్పుడే మనకి ఇన్ఆర్గానిక్ అంటే ప్యూర్గా కెమికల్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి చూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎస్ఆర్ పెస్ట్ కంట్రోల్. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.